బాగా మంది దేశం బయటోళ్ళు గిట్లా అనుకుంటారు. ఏ ఆనికేందిరా నెలకి 50,000 సంపాదిస్తున్నాడు. ఆనికేందిరా మస్తు జీతం ఉన్నది అందుకని ఇల్లు కట్టిండని. కానీ ఆ సాలరీ వెనుక, ఆ ఇల్లు వెనుక ఎంత కష్టం ఉంటదో, ఆ కష్టపడ్డ వాడికి మాత్రమే తెలుస్తది. ఉన్న ఊరిని, భార్యని, పిల్లల్ని, అమ్మని, నాన్నని, స్నేహితుల్ని అందరిని వదిలేసి కానరాని దేశంకి పోయి కష్టపడుతున్నాడంటే కడుపులో ఎంత బాధ ఉంటదో ఒక్కసారి ఆలోచించండి. మళ్ళీ ఇట్లా కూడా అంటారు, అవసరమా అంత దూరం పోవుడు, అవసరమా అంత దూరం పోయి కష్టపోవుడు, ఉన్న ఊర్లో రూపాయి సంపాదించినా సరిపోతుంది, ఫ్యామిలీ చూసుకుంటే సరిపోతుంది అని అంటారు. వాళ్ళకి మాత్రం ఉండదా ఫ్యామిలీ చూసుకోవాలి, ఉన్న ఊర్లో ఉండాలి, అందరిలాగా నేను ఎంజాయ్ చేయాలి, అందరిలాగా నేను హ్యాపీగా ఉండాలి, నా ఫ్యామిలీ నేను చూసుకోవాలని వాళ్ళకి మాత్రం ఉండదా? కానీ కొన్ని అనుకోని సిచ్యువేషన్లో వాళ్ళు అంత దూరం పోవాల్సి వస్తుంది. అంతెందుకు, ఇంట్లో ఇక్కడున్న పుల్ల అక్కడ పెట్టని కొడుకు కానరాని దేశం పోయి సంపాదిస్తున్నాడు అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. ఒక్కొక్క రోజు వాళ్ళకి ప్రాణాలు మంచిగా లేకపోతే ఇంట్లోకి చెప్పలేక, ఇంట్లో గుర్తుకొచ్చి ఏడిస్తే ఎన్నోసార్లు వాళ్ళ మెత్తలు తడిచిన రోజులు ఉన్నాయి. అయినా ఆ కష్టం ఇంటికి చెప్పకుండా వాళ్ళు కష్టపడుతుంటారు. ఎందుకు, ఫ్యామిలీని చూసుకోవాలి, నేను పడ్డ కష్టం నా పిల్లలు పడకు